ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లను కూడా ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో పొంగులేటి కదలికలను తెలుసుకునేందుకు ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి సిబ్బందికి సిట్ అధికారుల నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. సాక్షులుగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి రావాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీస్ అందించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములను కొట్టేసేందుకు కూడా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నట్లు సిట్ దర్యాప్తులో తాజాగా బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ పలు ఆధారాలు సేకరించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 4 జిల్లాల కలెక్టర్లు, వారి క్యాంపు క్లర్క్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని గుర్తించారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, జనగాం జిల్లాల కలెక్టర్లు, వాళ్ళ క్యాంపు క్లర్కులు, జిల్లా రెవెన్యూ అధికారుల ఫోన్లను కాల్ డీటెయిల్ రికార్డు ఆధారంగా ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపైన కూడా నిఘా పెట్టారని తెలుస్తోంది. త్వరలో వీరికి నోటీసులు ఇచ్చి సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ ఆఫీసర్స్. మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మినిస్టర్ దామోదర రాజనరసింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వారి అనుచరుల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్లు గుర్తించింది. వీరి నుంచి కూడా త్వరలోనే స్టేట్మెంట్లు తీసుకోనున్నారు. సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు 8 నుంచి 10 మంది సాక్షుల వద్ద సిట్ అధికారులు వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. నిందితుడు ప్రణీత్ రావును విచారిస్తూనే సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావును నిన్న దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లను కూడా ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో పొంగులేటి కదలికలను తెలుసుకునేందుకు ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి సిబ్బందికి సిట్ అధికారుల నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. సాక్షులుగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇక అటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి రావాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీస్ అందించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములను కొట్టేసేందుకు కూడా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నట్లు సిట్ దర్యాప్తులో తాజాగా బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ టీం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ పలు ఆధారాలు సేకరించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 4 జిల్లాల కలెక్టర్లు, వారి క్యాంపు క్లర్క్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని గుర్తించారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, జనగాం జిల్లాల కలెక్టర్లు, వాళ్ళ క్యాంపు క్లర్కులు, జిల్లా రెవెన్యూ అధికారుల ఫోన్లను కాల్ డీటెయిల్ రికార్డు ఆధారంగా ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపైన కూడా నిఘా పెట్టారని తెలుస్తోంది. త్వరలో వీరికి నోటీసులు ఇచ్చి సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు. మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మినిస్టర్ దామోదర రాజనరసింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వారి అనుచరుల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వీరి నుంచి కూడా త్వరలోనే స్టేట్మెంట్లు తీసుకోనున్నారు. సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు 8 నుంచి 10 మంది సాక్షులు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడానికి వస్తున్నారు. నిందితుడు ప్రణీత్ రావును విచారిస్తూనే సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావును నిన్న 9 గంటల పాటు ప్రశ్నించారు.